నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. యువత అంటే ఉరకలెత్తే ఉత్సాహం, భూమి ఆకాశాలను ఏకం చేసే ఉద్ధృత సామాజిక సామూహిక శ్రేణి, ఇంటా బయట సంచలనాలు సృష్టించగల సత్తా యువత సొత్తు. అలాంటి యువతను గిరిజన సమస్యలను పరిష్కరించే ఉద్యోగం ఒకటి ఊరిస్తోంది. భిన్న నేపథ్యాల నుంచి వస్తున్న యువత రంగాలు లక్షల జీతాలు కాదనుకొని గిరిపుత్రుల జీవితాల్లో వెలుగులు నింపే పనిని ఇష్టపడుతున్నారు. అందులో భాగంగా ప్రభుత్వ పథకాలను 10 మందికి చేరవేస్తున్నారు. వీళ్లే ప్రధానమంత్రి గ్రామీణాభివృద్ధి పథక రథసారథులు. ఈ నేపథ్యంలో అత్యుత్తమ కొలువులు వదిలి పేదల సేవకు కదిలిన యువత అంతరంగాలు, PMRDF పథకం తీరుతెన్నులపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు సురేష్ కుమార్ గారు, PMRDF రథసారథి, ఈ పథకంపై గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న ప్రతినిధి ఎం సునీల్ కుమార్ గారు, సామాజిక కార్యకర్త రాజేంద్ర గారు, PMRDFలో పనిచేస్తున్న రంపచోడవరం అధికారి అనంతకృష్ణ గారు, PMRDFలో పనిచేస్తున్న ఉట్నూరు ITDA అధికారి. ప్రధానమంత్రి గ్రామీణాభివృద్ధి ఫెలో పేరిట దేశగతిని మార్చే సేవకు యువతకు ఓ వేదిక దొరికింది. సామాజిక స్పృహ, సేవాభావం, నిమ్న వర్గాల అభ్యున్నతిపై ఆకాంక్ష కలిగిన వారికి ఆత్మసంతృప్తిని ఇచ్చే కొలువది. గిరిజనుల అభ్యున్నతే ఈ సేవా సోపాన కొలువు అసలు సిసలు కర్తవ్యం. నిజానికి దేశంలో వామపక్ష తీవ్రవాద ప్రభావం ఉన్న గిరిజన ప్రాంతాల్లో పనిచేయటానికే ఈ ప్రత్యేక వేదికను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ, కపాట్, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్లు సంయుక్తంగా ఈ ఫెలోను నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం 84 జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో గిరిజనులు, పేదల జీవనగతిని మార్చేందుకు ఈ పథకం కింద 34 మంది యువతులు సహా 138 మంది పనిచేస్తున్నారు. తాజాగా మరో 140 మంది నియామకానికి అవకాశం వచ్చింది. ఎంపికైన వారు 3.5 ఏళ్లు జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రభుత్వంతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. గ్రామీణ ఉపాధి హామీ, గ్రామీణ నీటి సరఫరా, నిర్మల్ భారత్, వాటర్ షెడ్, ICDS, ఇందిరాక్రాంతి వంటి కార్యక్రమాల అమల్లో భాగస్వాములవుతారు. గిరిజనులు, పేదల హక్కులు పొందేందుకు సాయపడ్డం వీరి ప్రధాన బాధ్యత. స్వయం సహాయక సంఘాలు, పంచాయతీల సాధికారత, సామర్థ్యం పెంపునకు తోడ్పడ్డం కీలకాంశం. క్షేత్రస్థాయి ప్రణాళికల రూపకల్పనకు సహకరిస్తూ పేదరిక నిర్మూలన కార్యక్రమాల అమలుకు పాటుపడ్డం మరో గురుతర బాధ్యత. కాగా బడుగులకు సేవ చేసే కొలువుకు ఉన్నత విద్యావంతులైన యువతీ యువకులు కదలిరావటం శుభపరిణామం. సునీల్ గారు, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రధానమంత్రి గ్రామీణాభివృద్ధి ఫెలో అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించింది. మరి యువత సాంప్రదాయానికి భిన్నంగా ఇలాంటి సేవల కొలువును కూడా ఎంచుకుంటున్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? గత 10 సంవత్సరాలుగా అబ్జర్వ్ చేస్తుంటే చాలా ప్రెస్టీజియస్ కాలేజీలు వచ్చాయి వివిధ రకాల ఎడ్యుకేషన్లో కూడా, అటు లా, ఇంజనీరింగ్, మెడిసిన్లో. కానీ ఒక పక్కన కొద్ది మందికి మంచి ఎడ్యుకేషన్ దొరుకుతుంది. ఆ మంచి ఎడ్యుకేషన్ దొరికిన ఎవరైతే యువత ఉంటుందో, ఒకటి కార్పొరేట్ వైపు అట్రాక్ట్ అవుతూ వెళ్తున్నారు ఎక్కువ శాతం మంది. కొద్ది గొప్ప మంది గ్రామీణ ప్రాంతాలకు వచ్చి పనిచేయాలనుకుంటే అవకాశాలు లేవు, ఒక ప్లాట్ఫామ్ అంటూ లేదు. ఇంకో పక్కన మీరు చూస్తుంటే మామూలు కాలేజ్ ఎడ్యుకేషన్ చూసినట్లయితే అవి విలువలు పడిపోతున్నాయి, ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ పడిపోతున్నాయి. అక్కడున్న యువతకి చాలామందికి పని చేయాలని ఆతృత ఉంటుంది, పల్లెల్లో ఏదో చేయాలనే కుతూహలం ఉంటుంది, వాళ్ళకి స్కిల్స్ ఉండవు. అంటే ఈరోజు మన సమాజంలో చూస్తున్నది ఏంటంటే, ఒక పక్కన బాగా స్కిల్స్ ఉన్న యువత కార్పొరేట్ ప్రపంచం వైపు మాత్రమే వెళ్తూ పల్లెటూళ్ళకి రాకుండా కనపడుతుంది. ఇంకో పక్కన పల్లెటూళ్ళలో ఉన్న యువత చేద్దామనుకున్న సాధ్యమైన స్కిల్స్ లేవు. దీన్ని ఏ విధంగా మ్యాచ్ చేసి ఎవరైతే యువత పట్టణాలను వదిలి పల్లెలకు వద్దాం అనుకుంటున్నారో, పల్లెలు పట్టుకుమలను నమ్మి పల్లెలు పనిచేయాలనుకుంటున్నారో, వాళ్ళకు ఒక అవకాశం కల్పించాలని ఒక సదుద్దేశంతో జయరాం రమేష్ గారు ఈ ఒక ప్రాజెక్టు రూపకల్పన చేయడం జరిగింది. దీనికి ప్రేరణ ఏంటంటే, అమెరికాలో చాలా గొప్పగా నడుస్తున్న ఒక ఫెలోషిప్, వైట్ హౌస్ ఫెలోస్ అంటారు అక్కడ. అంటే వైట్ హౌస్ ఫెలోషిప్ దాదాపు 50 ఏళ్ల కింద ప్రారంభమైంది. అక్కడ ప్రెసిడెంట్తో కలిసి పనిచేసే అవకాశం, వివిధ డిపార్ట్మెంట్లలో వివిధ రంగాల నుంచి వచ్చిన వ్యక్తులు కలిసి పనిచేసే అవకాశం కల్పించే ఒక ఫెలోషిప్. మీరు ఆ 50 సంవత్సరాల చరిత్ర చూసుకున్నట్లయితే చాలా అమోఘమైన వ్యక్తులు తయారు వచ్చారు అక్కడ నుంచి. ఆ ఇన్స్పిరేషన్ తోటి ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది. గ్రామీణాభివృద్ధి ఫెలో పథక ప్రధాన లక్ష్యాలు ఏంటి? 2 ప్రధాన లక్ష్యాలు. మీకు ముందుగా కనపడే ప్రాథమిక లక్ష్యం ఏంటంటే, ఎక్కడైతే వెనకబడిన ప్రాంతాలు ఉన్నాయో, ఎక్కడైతే పల్లెటూళ్ళల్లో పనిచేసే అధికారుల కొరత ఉందో, మెరుగైన అధికారుల కొరత ఉందో, నాణ్యమైన అధికారుల కొరత ఉందో, ఆ ప్రదేశాలలో ఈ ఫెలోస్ ద్వారా కొంత అడ్మినిస్ట్రేషన్ని స్ట్రెంథన్ చేయాలని ఒక ఉద్దేశం. మీరు అందుకే చూస్తే ఈ మొదటి విడతగా ప్రారంభమైన PMRDF ఫెలోస్ 84 గిరిజన జిల్లాలు ఏవైతే ఉన్నాయో, వెనకబడిన ప్రాంతాలు లేదా నక్సల్ ప్రభావిత జిల్లాలు ఉన్నాయో అక్కడ మాత్రమే పెట్టడం జరిగింది. అది మొదటి లక్ష్యం. రెండవ లక్ష్యం ఏంటంటే, ఎవరైతే యువత దేశం కోసం ఆలోచిస్తారో వాళ్ళకు ఒక అవకాశం కల్పించాలి అనేది రెండవ ఉద్దేశం. ఇందులో నుంచి కొద్ది మందైనా యువ నాయకులు తయారు కావాలి, దేశాన్ని నడిపే వ్యక్తులు ముందుకు రావాలి అనేది ఒక అంతర్లీనంగా ఉన్న మరీ ముఖ్యమైన ఉద్దేశం అది. సురేష్ గారు, PMRDF అధికారిగా మీరు సంవత్సర కాలంగా గిరిజన ప్రాంతాల్లో సేవలు అందిస్తున్నారు. ఉన్నత విద్యాభ్యాసం చేసినప్పటికీ కూడా సేవ వైపు మిమ్మల్ని
ఆకర్షించినటువంటి అంశాలేంటి, ఈ పథక ప్రత్యేకతలేంటి? 24 సంవత్సరాలుగా అర్బన్ ఏరియా ఇటు సిటీలో ఉంటూ గిరిజన ప్రాంతాలు లేకపోతే గ్రామీణ ప్రాంతాలని ఎప్పుడు చూడడం కూడా లేదు, అటువైపు వెళ్ళడం కూడా జరగలేదు. కానీ ఏదో చేయాలన్న తపన, ఆ తపనతో ఇది ఒక మంచి సదవకాశంగా భావించాను. ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలి అన్న ఉద్దేశంతో అప్లై చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత ఎలా వెళ్ళాము, ఎలా ముందుకి సాగాము, ఎంత సేవ చేశాము, ఎలా వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడగలిగాము, అదంతా తర్వాత జరిగిన విషయం. PMRDF ఫెలోస్గా పంపడానికి ప్రభుత్వం శిక్షణ అందించింది. అవును. ఈ కార్యక్రమం ద్వారా ఇచ్చినటువంటి శిక్షణ ఎట్లా సాగింది? ఇక్కడ హ్యూమన్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో హైదరాబాద్లో, వాటిలోనే 2 నెలలు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ వారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. అందులో భాగంగా వివిధ జిల్లా కలెక్టర్లు, ఈ నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో పనిచేస్తున్న జిల్లా కలెక్టర్లు, అదేవిధంగా చాలామంది ఆ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఇతర స్వచ్ఛంద సంస్థల వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. ఆ ప్రాంతం గురించి, అంటే ఈ ప్రాంతాలన్నీ కూడా నక్సల్ ప్రభావిత ప్రాంతాలు, ఎంతో కొంత ప్రతి ఒక్క ప్రాంతానికి ఒక కామనాలిటీ ఉంటుంది. వాటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఆ ఏరియాస్లో ఆ ప్రాంతాల్లో ఉన్న సమస్యల గురించి, వాటి గురించి కొంచెం అవగాహన కల్పించడం జరిగింది. ఆ అవగాహన కల్పించిన తర్వాత మాకు కూడా కొంత వాటిపైన తెలియడం జరిగింది. గిరిజనులకి అభివృద్ధి ఫలాలు అందాలి అంటే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి అనేక పథకాలు సమర్థవంతంగా వారికి చేరాలి. ఈరోజు అనేక పథకాలు ఉన్నాయి. ఈ పథకాల గురించి మీకు పూర్తి స్థాయిలో అవగాహన కలిగిందా? అనేక పథకాలు ఈరోజు సమన్వయం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దిశలో ఎట్లా ముందుకెళ్తున్నారు? శిక్షణలో భాగంగా కొంత పైన కొన్ని పథకాలపైన అవగాహన అయితే కల్పించడం జరుగుతుంది. కానీ ఎప్పుడైతే మనం ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వంతో కలిసి పనిచేయడం మొదలు పెడతామో అప్పుడే కాస్త ఇంకా ఎక్కువ వివరంగా తెలుసుకోవడం జరిగింది మేము కూడా. సో అలా తెలుసుకున్న తర్వాత ఆ తెలుసుకునే ప్రాసెస్లో కొన్ని మాకు సవాళ్ళు కూడా ఎదుర్కోవడం జరిగింది. కాకపోతే ఆ తెలుసుకున్న తర్వాత మేము వాటిపైన పూర్తి అవగాహన పొందిన తర్వాత ఎక్కడ ఎలాంటి గ్యాప్స్ ఉన్నాయి అనేది మేము ముందుగా గుర్తించడం జరిగింది. అలా గుర్తించిన తర్వాత వీటిని అధికారుల దృష్టిలోకి తీసుకెళ్లడం కానివ్వండి, వాటికి కావాల్సిన సొల్యూషన్స్ ఏవైతే అవసరమో వాటిని కూడా మేము సజెస్ట్ చేసి అది ఇంప్లిమెంట్ అయ్యేలాగా చూడడం అనేది చేయడం జరిగింది. రాజేంద్ర గారు, ప్రధానమంత్రి గ్రామీణాభివృద్ధి ఫెలోగా మీరు గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. రవాణా సౌకర్యాలు లేనటువంటి చోట కూడా మీరు కాలిబాటన వెళ్ళి సమస్యలు తెలుసుకుంటున్నారు. మొత్తం మీద మీ ఉద్యోగ అనుభవంలో మీకు ఎదురైనటువంటి ఇబ్బందులు ఏంటి? ఒకటి, ఈ ఫెలోషిప్ కొత్తగా పెట్టారు. సో ఈ ఫెలోషిప్ ఉద్దేశం చాలామందికి తెలియదు. దానికి ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ కూడా ఉంది. నక్సలైట్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ కలెక్టరల్ కాన్ఫరెన్స్లో జయరాం రమేష్ గారు మీకు ఏం కావాలి ఇప్పుడు ఈ సమస్యను తగ్గించాలంటే డెవలప్మెంట్ పరంగా అని అడిగితే, మాకు కావాల్సిన నిధులు ఉన్నాయి, అయితే దాన్ని సక్రమంగా ఖర్చు పెట్టడానికి మేము కరెక్ట్గా ప్రోగ్రాంలు ఎక్కడ ఏం జరుగుతున్నాయి ఏం జరగట్లేదు అంతా తెలుసుకోవడానికి మాకు టైం ఉండట్లేదు, మాకు రిసోర్సెస్ ఇస్తే బెటర్ అని చెప్తే అప్పుడు ఆల్ ఇండియా లెవెల్లో సెలెక్షన్ చేసి ఇది ఒక వేరే కారణం తీసుకోవడానికి. అయితే ఇది ఆ కలెక్టర్లకు తెలుసు. ఆ తర్వాత జయరాం రమేష్ గారు ఏం చేశారంటే, మేము జిల్లా వెళ్ళిన వెంటనే ఒక వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. దాని ద్వారా కొంతమందికి తెలిసింది. అయితే కనీసం 6 నెలలు అలా పట్టుంటుంది ఇలా ఒకళ్ళు మన డిస్ట్రిక్ట్లో ఉన్నారు అని చెప్పి తెలియడానికి. అది కాక మేము డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉండట్లేదు, అందుకు మండలంలో ఉంటున్నాం కాబట్టి ఇంకా చాలా తక్కువ మందికి తెలుసు. సో అలా మెల్లమెల్లగా తెలిసేసరికి సరే వీళ్ళెవరో ఉన్నారు, వీళ్ళు అడిగితే అన్న ఇవ్వాలి, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఏం జరుగుతుందో చెప్పాలి అన్న అవగాహన రావడానికే చాలా టైం పట్టింది ప్రభుత్వ యంత్రాంగానికి. అది ఫస్ట్ ఛాలెంజ్. PMRDF అని ప్రైమ్ మినిస్టర్ రూరల్ డెవలప్మెంట్ ఫెలో అని వచ్చారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అన్నది కూడా ఒక సమస్యగా ఉంది. ప్రధాన విధులేంటి? ప్రతి జిల్లాలోనూ అక్కడ నక్సలిజంలో పాల్గొనడానికి లేకపోతే ప్రత్యేకమైన కారణాలు ఉంటాయి. అసలు ఇప్పుడు ఆ ప్రత్యేకమైన కారణాలు ఓన్లీ జిల్లా యంత్రాంగానికే తెలుస్తాయి. అసలు వెరీ బ్రాడ్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఈ ప్రత్యేకమైన సమస్యల మీద గుర్తించి వాటిని లేకుండా ఎలా చేయాలన్నది వెరీ బ్రాడ్ ఆబ్జెక్టివ్. అయితే ఏంటంటే ఇప్పుడు కొన్ని కామన్ సమస్యలు ఉంటాయి, స్కీములు పనిచేయట్లేదని అదని ఇదని. సో దానికి సంబంధించి కలెక్టర్ గారు ఏదైతే ప్రయారిటీగా చూసారో దాన్ని తీసుకొని అక్కడ ఇంకేం చేయొచ్చు అని చెప్పి సలహా ఇవ్వగలిగితే ఇంప్లిమెంట్ చేస్తారు. అది మెయిన్ జాబ్ చాట్. ఈరోజు ఏ పథకాల అమలు గురించి ప్రధానమంత్రి గ్రామీణాభివృద్ధి ఫెలోలుగా మీరు కృషి చేస్తున్నారు? రాజీవ్ యువకరణాలు చూశాను, అలాగే రూరల్ శానిటేషన్ చూశాను, మన నిర్మల్ భారత్ అభియాన్ అది. ఇంకోటి మలేరియా, ఇప్పుడు ట్రైబల్ ఏరియాస్లో మలేరియా చాలా ఎక్కువ ఉంది, అసలు మలేరియా కంట్రోల్ ఎలా జరుగుతుంది దాన్ని అది చూశాను.
అలాగే ఈ మధ్య మనకి న్యూట్రిషన్లో ఈ పోషక ఆహారం తీసుకోవడంలో చాలా తక్కువ ఉంది ట్రైబల్ ఏరియాస్లో. అలాగే ఈ సమస్య చాలా ఎక్కువ ఇది. సో ICDS, మన అంగన్వాడీలు, ఇలాగే మన ఇందిరా క్రాంతి పథకం ద్వారా NDCC అని చెప్పి అదొక ప్రోగ్రామ్ ఉంది. ఇవన్నీ ఎలా పనిచేస్తాయని చూసాను. సో ఇందులో ఎలా చేయొచ్చు అంటే మీకు కొన్ని పాలసీ లెవెల్లో మార్పులు రావాలి, కొన్ని జిల్లా యంత్రాంగంలో చేయొచ్చు. సో ఇక్కడేం చేయొచ్చు, అక్కడేం చేయొచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది. ఏడాది కాలంగా మీరు చూస్తున్నటువంటి మీ ఉద్యోగ అనుభవం ఎట్లా ఉంది? ఉద్యోగ అనుభవం అయితే నేను IITలో చదివిన తర్వాత నేను ITCలో 3 years పనిచేశాను. అందుకు ITC కూడా మీకు 100 ఏళ్ళ కంపెనీ. సో అందులో ఆర్గనైజేషన్ పరంగా ఏమేమి సమస్యలు వస్తాయి ఇవన్నీ కొంచెం అవగాహన ఉంది. ఆ తర్వాత మాస్టర్ ఇన్ పబ్లిక్ పాలసీ చేశాను నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్. సో ఈ ఇవన్నీ చేశాను కాబట్టి నాకు ఒక ఎక్స్పెక్టేషన్ నేను అంత ఎక్కువ పెట్టుకోలేదు. అంటే వెళ్ళిన వెంటనే ఈ సమస్యలు ఉంటాయని చెప్పి ఆల్రెడీ కొంత తెలిసింది కాబట్టి కొంచెం స్మూత్గానే ఉంది. అనంతకృష్ణ గారు, శాస్త్రవేత్త జీవితాన్ని కూడా వదిలేసి మీరు ఈరోజు సేవబాట పట్టారు. మరి ప్రధానమంత్రి గ్రామీణాభివృద్ధి ఫెలోగా మీరు ప్రస్తుతం నిర్వహిస్తున్నటువంటి ఉద్యోగంలో మీరు ఎదుర్కొన్నటువంటి అనుభవాలు ఎట్లా ఉన్నాయి? యువతకి ఒక ప్లాట్ఫామ్, గ్రామీణ ప్రాంతాల్లో వెళ్ళి పనిచేయడానికి ఒక ప్లాట్ఫామ్ అయితే ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వ తరపు నుంచి తక్కువ, ఎస్పెషలీ యూత్ పీపుల్కి. సో అలాంటప్పుడు మనం ఈ ప్రైమ్ మినిస్టర్ ఫెలోషిప్ ప్రోగ్రాంలో మనం చేసే పని చాలా ఇట్ విల్ బి లైక్ అడ్వెంచరస్. మనకి చాలా కొత్త విషయాలు తెలుస్తాయి. ఎలాగ మనం మోస్ట్లీ అర్బన్ సెంటర్స్లో పెరిగిన వాళ్ళకి గ్రామీణ ప్రాంతాల్లో వెళ్ళి వాళ్ళు ఎటువంటి ఒక జీవితం జీవిస్తున్నారు, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, వాళ్ళ జనరల్ వే ఆఫ్ లివింగ్, ఇట్ విల్ ఆల్ బి సో అడ్వెంచరస్. స్వామినాథన్ ఫౌండేషన్లో శాస్త్రవేత్తగా మీరు అనుభవించినటువంటి జీవితానికి ఉట్నూరులో ITDAలో పనిచేస్తున్నటువంటి PMRDF అధికారిగా మీరు చూస్తున్నటువంటి పరిస్థితికి ఉన్నటువంటి మౌలికమైనటువంటి తేడా ఏంటి? ప్రస్తుత ఉద్యోగం మీకు సంతృప్తి ఇచ్చిందా? నేను ఈవెన్ యాజ్ అ సైంటిస్ట్ వెన్ ఐ వాస్ వర్కింగ్ విత్ స్వామినాథన్ ఫౌండేషన్లో పనిచేసినప్పుడు కూడా నేను ఒరిస్సాలో చేశాను. స్వామినాథన్ ఫౌండేషన్లో ఒరిస్సాలో కోరాపుట్ అనే గిరిజన జిల్లాల్లో చేశాను. అక్కడ కూడా నేను ఎక్కువ పనిచేసింది గిరిజన ప్రాంతాల వాళ్ళతోనే. అక్కడ నేను చేసిన పని వ్యవసాయ సంబంధంగా అగ్రికల్చర్ ఇంజనీరింగ్, నేను చదివింది మాస్టర్స్ ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్. ఎస్పెషల్లీ నేను పనిచేసింది గిరిజన వాళ్ళతో. సో నాకు ఏరియా తేడా అనిపించింది కానీ ఇష్యూస్ అన్ని ప్లేసెస్లో ఒకటేగా అనిపించింది. గిరిజనులకు సంబంధించినంత వరకు కూడా మంచినీటి సమస్యలు, ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు, అనేక సమస్యలు ఉన్నాయి. మరి వీటిపై మీకు ఏ మేరకు అవగాహన వచ్చింది? ఈ సమస్యల పరిష్కారానికి మీరు ఏ మేరకు కృషి చేస్తున్నారు? ఉట్నూర్, ఆదిలాబాద్ జిల్లాలో మీకు తెలిసినట్టు చాలా వెనుకబడిన ప్రాంతం. ఆరోగ్యపరంగా ఎస్పెషలీ మాకు ఉట్నూర్ ITDAలో మేము కొన్ని ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఈ డెలివరీస్, ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అంటారు. అంటే ప్రభుత్వ ఆసుపత్రిలో లేకుంటే ఒక ప్రైవేట్ ఆసుపత్రిలోకి వెళ్ళి కాన్పు చేసుకునే స్థితిలో చాలామంది ఉంటారు. ఎక్కువ వాళ్ళ ఊర్లలోనే, ఇంట్లోనే ఎక్కువ చేసుకుంటారు. అది మాకు లేట్గానే, అంటే టు మీ ఇట్ కేమ్ యాస్ ఎ న్యూ థింగ్. సో దట్ ఈస్ వన్ థింగ్ మేము వి స్టార్టెడ్. అండ్ ఒక చెప్పినట్టు గ్యాప్ అనాలిసిస్ చేసి మేము ఇప్పుడు ప్రస్తుతం ఆ ప్రోగ్రామ్ నడపడం జరుగుతుంది. సునీల్ గారు, ఇతర యువకులను కూడా ఆకర్షించాలి అంటే పథకం ఎట్లా సాగాలంటారు? ఎలాంటి మార్పులు అవసరం? ఏదైతే మనం ఫెలోషిప్గా మొదలుపెట్టి 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో అవకాశం కల్పిస్తున్నామో, ఆ 3 సంవత్సరాలలో పల్లెటూళ్ళలోనూ గిరిజన ప్రాంతాల్లో పనిచేసిన తర్వాత నేను శాశ్వతంగా ఇక్కడే పనిచేయాలి, ఇలాంటి పనే నేను చేయాలనుకుంటున్నాను ఏవైతే కోరిక కలుగుతుందో వాళ్ళకి కూడా శాశ్వతంగా ఆ పనిచేసే అవకాశం కల్పించాలి. రెండోది ఏంటంటే అన్ని రంగాలలో ఉన్న యువతని మనం అట్రాక్ట్ చేయగలగాలి. ఈ రోజున మొదటిగా చేరిన 156 మంది ఇప్పుడు 138 మంది ఎంతో మిగిలి ఉంటారు అనుకుంటాను. ఆ 138 మంది ప్రొఫైల్ కనుక మనం చూసినట్లయితే ఎక్కువగా బిజినెస్ మేనేజ్మెంట్, MCOM ఇలాంటి రంగాల నుంచి వచ్చారు. కానీ వీరు ఎక్కడైతే పని చేస్తున్నారో ఆ ప్రాంతాలను తీసుకుంటే అక్కడ ఎక్కువ అవసరాలు హక్కుల సమస్యలు. అది భూమి హక్కు కావచ్చు, అటవీ హక్కు కావచ్చు, లైవ్లీవుడ్ రైట్స్ కావచ్చు, హక్కుల సమస్య, ఆరోగ్యం సమస్య. 84 వెనుకబడిన జిల్లాలు ఎక్కడైతే ఇప్పుడు PMRDF ఫెలోస్ పనిచేస్తున్నారో ఈ హక్కుల సమస్యలతో బాధపడుతున్న ప్రాంతాలు, హక్కులు తీరలేదు కాబట్టి, హక్కుల్ని గుర్తించడం లేదు కాబట్టి, హక్కులకి మనం వాళ్ళకి అవకాశం కల్పించడం లేదు కాబట్టి ఉద్యమాలు వచ్చాయి. అక్కడ ఏదైతే ఉద్యమాలు వచ్చాయో అనుకున్నాం కాబట్టి ఈ వర్గాల నుంచి ఎక్కువ మంది మనం అట్రాక్ట్ చేయాలి. అంటే లాయర్స్ని, డాక్టర్స్ని కనుక ఎక్కువ మంది PMRDF ఫెలోస్ అట్రాక్ట్ చేస్తే అవసరాలు ఎక్కువ తీరుతాయి. గ్రామీణ ప్రాంతాల్లో మీరు పని చేయటం అనేది ఇంపార్టెంట్. ఇది చేయటం వల్ల మీకే ఎక్కువ మేలు జరుగుతుందనే మెసేజ్ మనం యువతకు ఇవ్వగలగాలి. యువత కూడా గ్రామీణ ప్రాంతాలలో కనుక మీరు పనిచేస్తే ఒకటి మీరు దేశ సేవ చేసుకోవడం కాదు, మీరు కూడా ఉన్న స్థాయికి ఎదగడానికి ఇది అవకాశం అనే ఒక మెసేజ్ వెళ్ళాలి. మన దేశానికి ఒక ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్గా నిలబడే అవకాశం అయితే ఉంది. సురేష్ గారు, PMRDF ఫెలోగా
క్షేత్రస్థాయిలో మీరు ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు, ఇబ్బందులు ఏంటి? ఎక్కడైనా చూసుకుంటే కనుక ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో కొత్త గ్యాప్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. నేను పనిచేస్తున్న ప్రాంతాల్లో చూస్తే ఈ చింతూరు, విఆర్పురం, కునవరం అనేవి బార్డర్ మండల్స్, మనకి ఛత్తీస్గఢ్, ఒరిస్సాతో ఉన్న బార్డర్ మండల్స్, నక్సల్ ప్రభావిత ప్రాంతాలు. అటవీ హక్కుల చట్టం పైన పనిచేయడం జరిగింది. సో అటవీ హక్కుల చట్టం ఉదాహరణకి ఆ వాటిలో పనిచేస్తున్నప్పుడు సవాళ్ళు ఎటువంటివి అంటే, అది ప్రభుత్వ యంత్రాంగంతో కాదు, అక్కడ అటువైపు గిరిజనులతో కూడా, అంటే వాళ్ళని వీళ్ళని ఒకటే ప్లాట్ఫామ్ పైకి తీసుకురావడం అనేది నాకు పెద్ద సవాల్ అయిపోయింది. రెవెన్యూ డిపార్ట్మెంట్ని, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని, అదేవిధంగా అక్కడ గ్రామస్తుల్ని ఒకటే ప్లాట్ఫామ్ పైకి తీసుకొచ్చి అవగాహన కల్పించి, ఇది చట్టం ఇలా చెప్తుంది, చట్ట ప్రకారం మీకు ఇలాంటి హక్కులు ఉన్నాయి, చట్ట ప్రకారం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇలాంటి విధులు నిర్వర్తించాలి, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇలాంటి విధులు నిర్వర్తించాలి, ఇలాంటివన్నీ వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళని ఒప్పించడంలో నాకు ఒక రోజు 2 రోజుల్లో అయిపోవాల్సిన ప్రాసెస్ అనేది 1-2 నెలలు సాగింది. సో ఇలాంటి సవాళ్ళు ముందు మనకి కొంత అవగాహన, అంటే అసలు ప్రభుత్వ యంత్రాంగం ఎలా పనిచేస్తుంది అనేది కొంచెం ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. అదేవిధంగా గ్రామస్తులు వారి పనులు వదులుకొని రోజు దీనిపైన కూర్చోలేరు, వారి పనులు ఇంపార్టెంటే, ఇది కూడా ఇంపార్టెంటే అనేది తెలుస్తూ ఉంటుంది. రాజేంద్ర గారు, ఉద్యోగ బాధ్యతల్లో ఇటు ప్రభుత్వ యంత్రాంగం నుంచి అటు ప్రజల నుంచి మీకు పూర్తి స్థాయిలో సహకారం అందుతుందా? ప్రజలకి ఎవరైనా వాళ్ళ సమస్యలు పెన్తో నోట్ చేసుకోవడం కనిపిస్తే ఒక ఆశ వచ్చేస్తుంది. నోట్ చేసుకుంటే ఖచ్చితంగా తీరుతుంది అని బట్టి వాళ్ళకి లేదు, కానీ నోట్ చేసుకోకపోతే తీరదు అని బట్టి ఖచ్చితంగా తెలుసు. నేను నోట్ చేసుకుని అన్నీ నేను సాల్వ్ చేస్తున్నానని చెప్పట్లేదు, కానీ ఎన్నో కొన్ని జరుగుతున్నాయి. అలాగ వాళ్ళకి కొంతవరకు చాలా ఆనందంగా ఉంటుంది చెప్పడానికి, అసలు ఏం సమస్యలు ఉన్నాయి, ఎలా చేయొచ్చు. అది కాక మేము అంటే మాకును వేరే అఫీషియల్స్కి కొంత తేడా ఉంటుంది. ఒకటి, మాతో పాటు అఫీషియల్స్ చాలా ఫ్రీగా మాట్లాడతారు, అంటే వాళ్ళ పై అధికారులతో కన్నా అంటే మేము వాళ్ళ మీద డిసిప్లిన్ యాక్షన్ ఇదేం తీసుకోవాలి. సో కాబట్టి మాతో ఫ్రీగా మాట్లాడారు. అలాగే ప్రజలు కూడా మాతో ఫ్రీగా మాట్లాడతారు. అంటే మాకంటూ ఒక అఫీషియల్ హ్యాలో ఏం ఉండదు. సో ఆ ఫ్రీనెస్ కొలిది మాకు ఇంకా ప్రాక్టికల్ సొల్యూషన్స్ అర్థమవుతాయి. సో ప్రాక్టికల్లీ సమస్యలు ఏంటి ఇలాంటివన్నీ. సో అక్కడ మా వాల్యూ అడిషన్ ఎక్కువ ఉంటుంది. పథకం మరింత సమర్థవంతంగా అమలు చేయాలంటే ఎట్లాంటి మార్పులు అవసరం? అన్ని పథకాలకి కొన్ని కామన్ సమస్యలు ఉన్నాయి. ఒకటి, మీరు ఐటీడీఏ ఏరియాస్ తీసుకుంటే ఒకటి ప్రజలకు కొన్ని కష్టాలు ఉన్నాయి, రైటే. అయితే ఈ జనసాంద్రత తక్కువ ఉండడం వల్ల అక్కడ బిజినెసెస్ అన్నీ ప్రాఫిటబుల్ ఉండవు, మీకు చాలా తక్కువ బిజినెస్ జరుగుతుంది. 2, ఫెసిలిటీస్ ఏమీ ఉండవు. సో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా అక్కడ మీరు ట్రాన్స్ఫర్ చేసేది మోస్ట్లీ పనిష్మెంట్ పోస్టింగ్తో వెళ్తారు. సో మనకి ఏమైతే డెవలప్మెంట్ జరగకుండా ఉండడానికి ఫ్యాక్టర్స్ అవసరమో అన్నీ అక్కడ ఉంటాయి. సెల్ ఫోన్ సిగ్నల్ ఉండదు. సెల్ ఫోన్ సిగ్నల్ దీనికి సంబంధం ఏంటంటే మీరు ఎవరిని మానిటర్ చేయలేరు. సూపర్వైజ్ చేస్తే అందరూ నాన్ రీచబుల్ ఏరియాలో వస్తుంది, ఎవరెక్కడ పనిచేస్తున్నారో తెలియదు, సూపర్విజన్ చేయలేరు, వాళ్ళకి ఫెసిలిటీస్ ఉండవు, డీమోటివేటెడ్ ఎంప్లాయీస్, ఇవన్నీ కలగలిపి మనకి లేదు. దీన్ని పిఎంఆర్డిఎఫ్ స్థాయిలో మేమేమీ చేయలేం. అయితే ఇవన్నీ గుర్తించి చెప్పగలం, అది ఒక ఇంపార్షియల్ వాయిస్గా ఉపయోగపడుతుంది. అనంత్ గారు, గిరిజనుల్లో చైతన్యం పెంచేటటువంటి విషయంలో మీరు ఏ మేరకు విజయం సాధించారు? ముఖ్యంగా పథకాన్ని అమలుకు సంబంధించినంత వరకు నిధుల కొరత ఏమైనా ఉందా? నిధుల కొరత ఇప్పుడున్న ప్రస్తుత సినారియోలో అయితే ఎక్కడా లేదు. వెదర్ ఇట్ బి సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, లేకుంటే స్టేట్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, మేము పనిచేసే అఫీషియల్స్ కూడా అదే అంటారు, మాకు మీరు ప్లాన్స్ ఇవ్వండి, కొత్త ప్రపోజల్స్ ఇవ్వండి, చేద్దాం. ఓన్లీ థింగ్ ఇస్ వాళ్ళకి మంచి ప్లాన్స్ కావాలని. ఇంకొకటి, సెకండ్ క్వశ్చన్, గిరిజనుల్లో చైతన్యం. ఇది ఒక ఎవాల్వింగ్ సినారియో. భారతదేశంలో వీఆర్ 60 years ఇండిపెండెన్స్లో వీఆర్ స్లోలీ ఎవాల్వింగ్ టువర్డ్స్ డెవలప్మెంట్. సో అలాంటప్పుడు ఈ నక్సల్ బాధిత జిల్లాలు కొంచెం వెనుకబడి ఉన్నాయి సిన్స్ ఇండిపెండెన్స్. సో అక్కడ థింగ్స్ ఆర్ స్లోలీ ప్రోగ్రెసింగ్. సునీల్ గారు, ఈ పథకంలో చేరి సేవ అందించాలి అనుకున్నటువంటి యువతరానికి మీరిచ్చే సూచన ఏంటి? ఎక్కువ మంది ఎవరైతే యువత కార్పొరేట్ వైపు ఆకర్షితులు అవుతున్నారో, వేరే దేశాలకు పోవడానికి ఆకర్షితులు అవుతున్నారో, మీరు అక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, ఇక్కడ కూడా మీరు చేయగలిగేది చాలా ఉంది, ఈ అవకాశం ఉంది అని ఈ అవకాశాన్ని విస్తృతపరచాలి. యువత కూడా దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి. ఛాలెంజ్ ఎలా తీసుకోవాలంటే 2 అంశాలు. ఒకటి, గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి మేము చదువుకున్న చదువును వాళ్ళ మీద రుద్దుతాంలాగా కాకుండా అక్కడి నుంచి మేము నేర్చుకుంటాము, మేము నేర్చుకున్న దాన్ని ప్రభుత్వానికి చెప్తాము, మేము విన్నదాన్ని ప్రభుత్వం చెప్తానే యాటిట్యూడ్తో కనుక వస్తే
ఒక వ్యక్తిగా ఒక యువకుడిగా నేను చాలా పొందగలుగుతాను, చాలా సాధించగలుగుతాను. రెండోది సమాజం చాలా ఇవ్వగలుగుతాను. అరుదుగా వచ్చిన అవకాశాలని మనం నిరూపించి కనుక చూపిస్తే యువత కూడా సాధ్యమవుతుంది, యువత కూడా చేయగలుగుతారనే ఒక మెసేజ్ వెళ్తుంది. ప్రతి రంగంలో కూడా యువతకి ప్రాధాన్యత పెరుగుతుంది. ఇలాంటి అవకాశాలు కనుక కల్పిస్తే యువత తప్పకుండా దేశ గతిని మార్చగలుగుతారు, అభివృద్ధి పదం వైపు నడిపించగలుగుతారు. సురేష్ గారు, యువతకు మీ సూచన ఏంటి? ఇప్పుడున్న యువతకి మాత్రం ఏదో చేయాలన్న తపన అయితే చాలా ఉంది. ఇలాంటి అవకాశాలని ఉపయోగించుకుంటే అసలు ప్రభుత్వ యంత్రాంగ పనితీరు ఎలా ఉంటుంది, మనం ఎలా చేయగలుగుతాము, సేవ కూడా ఎలా చేయగలుగుతాము అనేది ఒక ఐడియా వస్తుంది. అదేవిధంగా మనం కొంచెం రియల్ ప్రోగ్రెస్ అనేది చూడగలుగుతాం, చేయగలుగుతాం. మీరేమంటారు రాజేంద్ర? 20 ఏళ్ళ క్రితంతో కంపేర్ చేస్తే మనం ఇప్పుడున్న ఉద్యోగ అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో యువతకు నేను చెప్పేది ఒకే ఒకటి, మీరు 3 years ఇది ఆపర్చునిటీ, ఇందులోకి రండి, మీకు చాలా నేర్పుతుంది. మీరు తర్వాత ఏ సెక్టర్లో ఉండాలనుకున్నా కూడా యూ విల్ బీ మచ్ బెటర్ హ్యూమన్ బీయింగ్. మీకు లైఫ్ స్కిల్స్ అన్నది చాలా నేర్పుతుంది, అందుకోసం రండి. మీరేమంటారు అనంత్ గారు? యూ క్యాన్ లెర్న్ సో మెనీ థింగ్స్. లైఫ్ స్కిల్స్ నేర్చుకోవచ్చు. మనకి దిస్ 3 years would be the best opportunity for you to work in your life. క్షేత్రస్థాయిలో సవాళ్లను అధిగమిస్తూ పేదల అభివృద్ధికి తమ వంతుగా సేవలందిస్తున్న PMRDFలు నిజంగా అభినందనీయులు. గిరిజనులకు ఉద్దేశించిన ప్రభుత్వ పథకాల అమల్లో భాగస్వాములవుతూ వారిని నిత్యం చైతన్యపరిచే ఇలాంటి భిన్నమైన కొలువులను యువత ఎంచుకోవాలని ఆశిద్దాం. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.